అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను మీకు ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ కూడా నేను చిరపరిచితునేనండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ ఎంటీఎస్ ఎగ్జామ్ రాయాలంటే జీడిఎస్ వాళ్ళకి ఎంత సర్వీస్ ఉండాలి, పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాయాలంటే ఎంత సర్వీస్ ఉండాలి అనేటటువంటిది అడుగుతూ ఉన్నారండి. దాని గురించి మనకు యాక్చువల్గా ఎంటీఎస్కు 3 years ఆఫ్ సర్వీస్, పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాయాలంటే జీడిఎస్ నుంచి 5 years ఆఫ్ సర్వీస్ ఉండాలనేదే రూల్ అండి. కాకపోతే ఏమైందంటే 2024లో అంటే ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామినేషన్కు 1 year రిలాక్సేషన్ ఇచ్చారండి. అంటే ఎంటీఎస్ పరీక్ష రాయాలంటే 2 సంవత్సరాలు, పోస్ట్ మ్యాన్ పరీక్ష రాయాలంటే 4 సంవత్సరాలు. కొంతమంది ఏంటంటే, సార్ మాకు తెలిసింది కేవలం 2024 సంవత్సరానికి మాత్రమే ఈ ఎగ్జామ్షన్, తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటుంది అని అన్నారండి. దీని గురించి మనము ఊహించడము అనేటటువంటి దానికంటే డైరెక్టరేట్ వాళ్ళు మనకు క్లారిఫికేషన్ ఇస్తారండి. ఎప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది అంటే, మనకు 2025లో నిర్వహించబోయేటటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేటటువంటిది మోస్ట్ ప్రాబబ్లీ జనవరిలో రిలీజ్ చేస్తారండి. ఆ జనవరిలో రిలీజ్ చేసినప్పుడు డేట్స్ వస్తాయి. ఫస్ట్ అంటే పిఏ ఎగ్జామ్ ఎప్పుడు, పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేది డేట్స్ ఇస్తారు. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. దాంట్లో మీకు నోటిఫికేషన్లో క్లారిటీగా చెప్తారండి. 3 years, 5 years, లేకపోతే ఎంటీఎస్కు 2 years, 4 years అనేటటువంటిది. ఊహల్లో మనం విహరించడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. మీరు అనుకుంటున్నట్టుగా 2 yearsకు 4 yearsకు ఎలిజిబిలిటీ ఇప్పుడు ఉన్నటువంటిదే కంటిన్యూ కావచ్చు, లేదు 3 years 5 years పూర్వం ఉన్నటువంటిదే మళ్ళీ అదే తీసుకుని రావచ్చు అనేటటువంటి అవకాశాలు రెండు ఉంటాయండి. కానీ మనం మాట్లాడుకుంటే డిసైడ్ అయ్యేది కాదండి. డైరెక్టరేట్ నిర్ణయించాలి, నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్లోనే ఆ స్పష్టత వస్తుందండి. అంతకంటే ముందు జనరల్గా ఒకవేళ మనకు రిక్రూట్మెంట్ రూల్స్ పిఏఎస్ఏదే కొంత మార్పు చేశారు అనేటటువంటిది నేను ఇప్పుడే 2 వీడియోస్ చేసి మీకు పెట్టాను. అలాంటి దీంట్లో మళ్ళీ 3 years ఆఫ్ సర్వీస్ అండ్ 5 years ఆఫ్ సర్వీస్ అనేటటువంటి దాని గురించి కూడా మనకు ఈ మధ్య కాలంలోనే క్లారిటీగా చెప్తారండి. డైరెక్టరేట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. వచ్చినప్పుడు నేను మీకు వీడియో చేసి పెడతాను. ఒక్క సర్వీస్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఎంటీఎస్ రాయాలనుకునే వాళ్ళకు 2 years లేకపోతే ఎట్లా అనేటటువంటిది ఒక్కటే తప్ప, ఇక 5 years, 4 years అనే దాంట్లో వీళ్ళు ఆటోమేటిక్గా 3 కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి 4 years సర్వీస్ అయింది అంటే ఎంటీఎస్కి అయితే ఎలిజిబుల్ అండి. మీరు వీటిని దృష్టిలో ఉంచుకొని మీరు క్లాస్కు జాయిన్ కావాలి, ఇప్పుడు మీరు స్టార్ట్ చేయబోతున్నటువంటి దాంట్లో అంటే మీకు నమ్మకం ఉంటే, అంటే మీరు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ జాయిన్ అండి. లేదు సార్ మమ్మల్ని మీరు 2 years అంటే మేము జాయిన్ అయిపోయాం, 3 years అట అని అంటే యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద నోటిఫికేషన్ ఆర్ ఎనీ ఆర్డర్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ డైరెక్టరేట్ అండి. అది నిర్ణయించుకునే మీరు జాయిన్ కండి. మనకి ఇంకా చాలా టైం ఉందండి. నేను స్టార్ట్ చేస్తున్నది లాంగ్ టర్మ్ క్లాస్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ జరగబోయేటటువంటిది ఏదైతే 2025 సంవత్సరంలో నిర్వహించబోయే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ల కొరకు ఎగ్జామినేషన్ వరకు కంటిన్యూ అయ్యేటట్టు సెషన్స్ డివైడ్ చేసి అన్ని సెషన్స్లోనూ జాయిన్ చేయాలి, టచ్లో ఉండాలి అని చేస్తున్నటువంటి ఆన్లైన్ క్లాస్ అండి. మీరు దీనికి అంటే క్లాస్లో జాయిన్ కావడానికి మనం ఏదో మిస్గైడ్ చేస్తున్నారు అనేది మీరు మర్చిపోండి. అట్లాంటిది ఏం లేదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ వెయిట్ టిల్ ద ఆర్డర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ డైరెక్టరేట్ ఆర్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. మనం ఎవరిని కూడా మిస్గైడ్ చేయమండి. ప్రీవియస్ ఉన్న రూల్ ఇది, లేదా ఈ ఇయర్ ఇచ్చినటువంటి రూల్ ఇదండి. 3 years, 2 years, 5 years, 4 years. ఓకేనండి. మీరు క్లారిటీగా ఇచ్చేసుకున్న తర్వాత జాయిన్ కావడం దాని గురించి ఆలోచించండి. ఎక్కడికి పోదండి. వీఆర్ హ్యావింగ్ సఫిషియంట్ టైం. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. చాలామంది అడిగిన దానికి క్లారిటీ ఇవ్వాలని వీడియో చేయడం జరిగిందని మీరు కూడా అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కు అందరికి కూడా తెలియచేయండి. ఎవరికి ఏది తెలియంది రూల్ కాదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు అథెంటికేటెడ్గా వచ్చినప్పుడే రూల్ అవుతుందండి. అట్ ప్రెసెంట్ వరకు అయితే 2 years, 4 years అనేది అలాగే ఉంది అనేది నా భావన అండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.